చిన్నోడు వచ్చాక అందరూ ఒకేసారి కలిసి భోంచేసి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడేమొద్దు, 1:30కే వస్తానని వాళ్ళకి చెప్పాను. ఇప్పటికే లేట్ అయింది, వచ్చి భోంచేస్తాలే. అయ్యో ఏంట్రా పెద్ద నన్నే చూస్తున్నాడు. జ్యూస్ తాగడానికి వెళ్తూ అసెంబ్లీకి వెళ్తున్నట్టు వైట్ అండ్ వైట్ లో ఎలా వెళ్తున్నాడు చూడు. అరే ఆ చేతులు అక్కడ పెట్టుకున్నా నాన్నగారు. రే ఆయన ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేసే డాక్టరా? చైతి మరీ అంత అక్కర్లేదురా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. తమ్ముణ్ణి రానివ్వరా, పాపం బిడ్డ హోటల్లో తిని నాలుగు చవి చచ్చిపోయి ఉంటుంది. అందరూ కలిసి భోంచేద్దాం. నాలుకేగా చచ్చిపోయింది, వాడు చావలేదుగా. ఏరా నీ నోట్లోంచి ఒక్క మంచి మాట కూడా రాదా? పోరా. అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు ప్లీజ్. రేయ్ వాళ్ళ తమ్ముడు వస్తే గానీ ఫుడ్ పెట్టినట్టున్నారు. వాడు తమ్ముడేమైనా పిండాలు తినే కాక వాడు తిన్న తర్వాతే మనకు పెట్టడానికి. ఇదేదో లూజ్ ఫ్యామిలీలా ఉంది. ఇది మనకు వర్కౌట్ అవుతుంది కానీ పక్కింట్లోనే ఎక్కడ తినేద్దారా? మనం ఏమైనా అడుక్కున్న వాళ్ళమా? ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వచ్చాంరా. ఓసిగా తిని ఒళ్ళు పెంచేసావు, మొహం పగిలిపోద్ది. అమ్మా అలాగే నాతో ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకు కూడా. ఏంటది? ఇదేమన్నా సత్రం అనుకున్నావా? వచ్చిపోయే వాళ్ళకు వండి వార్చడానికి? నా వల్ల కాదుకోరా. ఇప్పుడు నువ్వు పెడతావా లేదా? నా వల్ల కాదురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవేడు. ఏదో మాట్లాడుతున్నారు, సరిగ్గా వినిపించట్లేదు. గిన్నెలు కడుగుతున్నారుగా, తర్వాత పెడతారు. శుభ్రంగా వడ్డిస్తారని. అవునవును, వెయిట్ చేద్దాం. ఆకలేస్తుంది. అటు చూడు, వెళ్ళు. అయ్యో భోజనం ఏదో కలుపుతున్నాడమ్మా, తొందరగా రా అమ్మా. ఏం చేస్తున్నావురా? నేనేం కలపలేదమ్మా. కలిపింది నేను చూసానమ్మా. చదువుకున్న అమ్మాయిగా అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నారా? నువ్వే అబద్ధం చెప్తున్నావు, అందువల్ల నీకు చదువు రావట్లేదు. చదువు గురించి మాట్లాడావు, పళ్ళు రాళ్ళు కొడతాను. వాడి కోసం ప్రేమతో ఇవన్నీ చేస్తే ఎందుకురా ఇలా చేసావు? మరి నేనెవరిని? సరే నీ ముద్దులు కొడుకే పెట్టు, నేను వెళ్తున్నా. నా ఉద్దేశం అది కాదురా. వద్దు, నేను వెళ్తున్నా. ఏమైందమ్మా? అన్నయ్య నీకు చేసిన భోజనంలో ఏదో కలిపేసి వెళ్తున్నాడు. అదే ఏం కలపలేదని చెప్తున్నానుగా, వదలరా. ఏమి కలపలేదు కదా. వద్దురా, వద్దురా, చెప్పేది వినరా. ఏం లేదమ్మా, వదిలేరా, వదిలేరా. శ్రవణ్ పోనీలేరా. శ్రవణ్ ఏం లేదా, చెప్పేది వినరా. మీరు వెళ్ళండి. శ్రవణ్ వెళ్ళండి, వద్దురా, వెళ్ళండి. వద్దురా, తలుపు తీరా. శ్రవణ్ రాయ్, తర్వాత చాలా ఫీల్ అవుతావు. పర్వాలేదు, చెప్పేది వినరా. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? రేయ్ ఇదంతా నీకోసం వండిందిరా. నువ్వే తిని చావు. సరే బాయ్స్, జరుగు. రేయ్ తొందరగా రండిరా. రండి. వచ్చేసా. నమస్కారం అమ్మా. నమస్తే బ్రదర్. కూర్చో. ఏంట్రా అందరూ సైలెంట్ గా ఉన్నారు? తినేటప్పుడు మాట్లాడకూడదని మేనర్స్ తెలిసిన కుటుంబం రా ఇది. మావా కొడుతోడే కదా. ఏయ్ వాడు విషయం కలిపింది నిజంగా నువ్వు చూసావా? కలిపింది మరి ఏం కలపనట్టు చక్కగా తింటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. మావా బిర్యానీ వేసుకోండ్రా. ఇది విషయం బిర్యానీయా? వద్దు మావా, నేను ఇంటికి వెళ్తా. కాకి బిర్యానీ తినైనా నేను కడుపు శుభ్రం చేసుకుంటా, నువ్వే తిను. లూజ్ ఫ్యామిలీ అని చెప్పాను కదరా. ఎరా నీకేమైనా తెక్క? మసాలా కొంచెం తక్కువైందని వేసా, దానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? దీనికి కారణం నా చెల్లెలు భువన అనబడే భువనేశ్వరే. తృప్తిగా తిన్నానమ్మా. అయితే ఇది విషయం బిర్యానీ కాదా, చికెన్ బిర్యానీయా? కుమ్మేద్దారా. ఇలా తింటూ ఒళ్ళు పెంచే బదులు అడుక్కోవచ్చు కదరా. మీరు తింటుంది అన్నం కాదు, వేరే ఏదో. రేయ్ మాటలు తినగారని అమ్మా వీడిని మాట్లాడదని చెప్పు. రేయ్ నేను అట్టాగే మాట్లాడతారా? నువ్వు అడుక్కు తినేవన్నీ నావిరా. అమ్మా వీడిని మాట్లాడదని చెప్పమ్మా. నువ్వు చేస్తే గానీ ఈ కుటుంబం బాగుపడతారా?